రసహృదయులందరికీ ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించిన ఈ సున్నకమలం సినిమా చాలామంది చూశారు కనుక ఆ కథను విస్తారంగా ప్రస్తావించకుండా ఆ కథానాయిక తనకి ప్రకృతిదత్తమైనటువంటి పుట్టుకతోటే వచ్చినటువంటి సహసిద్ధమైనటువంటి ఆ నృత్యం కళా వైభవాన్ని ఏ విధంగా నిరసించింది, ఇది కూడెడుతుందా గుడ్డెడుతుందా అన్నం పెడుతుందా సమాజంలో ఏమైనా కీర్తిస్తుందా, ఎందుకు కాలం ముందరకు పరిగెడుతుంటే ఇదే పట్టుకు వేలాడటం, కనీసం ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా చేరిన ఈ అందమైనటువంటి ఈ తలుకుల మధ్య హాయిగా బతకొచ్చు అనుకునే ఆమెను వెంటాడి వేధించి ఎంతోమందికి దక్కని అరుదైనటువంటి అపురూపమైన వరం ఏ జన్మ నుంచి నువ్వు తెచ్చుకున్నావు, దీన్ని గుర్తించమేమి, గుర్తిస్తే నీకే తెలుస్తుంది. ప్రేక్షకులు మరొకళ్ళు ఇచ్చే పొగడ్తలు కరతాళధ్వనులు కాదు, నీ హృదయం పొంగి చేసేటువంటి నాట్యం ఏదో, ఆ పరవశంతో చేసేటువంటి నాట్యం ఏదో నీకే అర్థమవుతుంది అని అతను చెప్పగా ఒకానొక సందర్భంలో ఆ అమ్మాయి కొంత రియలైజ్ అయ్యి తనలో తానే గిల్టీ ఫీల్ అయ్యి ఇప్పటి వరకు తాను అనుకున్న జీవన విధానం కంట దీన్ని అభ్యసించటం, దీన్ని ఆరాధించడం, దీనిలో లీనమవటం మూలాన్ని మరి కాస్త ఆనందం ఉంటుంది, ఫలితం ఉంటుంది అనేటువంటి దాంట్లో అప్పుడే మొట్టమొదటిసారి అక్షరాలు నేర్చుకుంటున్నట్టుగా అమ్మాయి ఆ నృత్యాన్ని అభ్యసిస్తున్న సమయంలో చాటు నుంచి అతను చూసి నవ్వుకుని కొత్తగా రెక్కలు వచ్చిన గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చిన కొమ్మ చాటునున్న మల్లెకి, ఆ తల్లి ఆ గువ్వకి ఎగరటం నేర్పడానికి చేసే ప్రయత్నం, ఆ కొమ్మ తన చాటునున్నటువంటి ఆ మొగ్గని వికసింపజేసేలా చేసిన ప్రయత్నం ఎట్లాంటిదో అట్లాగా అతను ఆ చేసే ప్రయత్నంలో అతను అంటున్నప్పుడు అతనితో గొంతు కలుపుతూ ఆమె ఏ విధంగా ఏం చెప్పింది అని, కొండదారి మార్చింది కొంటెవాగు జోరు, ఎక్కడో ఆకాశం నుంచి పడుతున్నటువంటి ఆ నీరు కొండల మీద పడుతుంది, ఆ కొండల మించి బండల మించి తుళ్ళుతూ మహాప్రళయంగా వెళుతుంటుంది, ఆ బండల మీద ఏమీ పనికొచ్చేటువంటి పంట ఏమి పండదు అని అతను అనగానే, కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు, ఇప్పుడు మొట్టమొదటిసారి ఏ మృదుమైనటువంటి నడకతోటి, ఏ చల్లదనంతో, ఏ లావణ్యంతో తను ప్రవహిస్తే మాగాణ్ణి పండుతుంది అనేటువంటి అంశాన్ని అమ్మాయి గ్రహించింది కనుక కులుకులెన్ను ఇప్పటివరకు ఆ అమ్మాయి కూడా నృత్యం చేసింది, అందులో కులుకు లేదు, గంతులు ఉన్నాయి, చిందులు ఉన్నాయి, ఆ చిందుల నుంచి గంతుల నుంచి ఒక లయబద్ధమైనటువంటి తాళబద్ధమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి సౌందర్యంతో కూడినటువంటి ఒక కులుకుంది. కులుకులెన్ను నేర్చింది కలికి ఏటి నీరు, బండరాళ్ల హోరు మారి పంట చేల పాటలూరి, బండరాళ్ళ హోరు కొండరాళ్ల మీద తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నది బండరాళ్ల హోరు, ఇక్కడ పంట చేల పాటలేవి, ఆకలి తీర్చి అన్నం పెట్టే నేల తల్లి తాలూకు లాలనను చూపించే ఒక పాటది. బండరాళ్ల హోరు మారి పంట చేల పాటలూరి, మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందులేసింది కనువిందు, సిరిచిందులేసింది, ఇంతకుముందు వెర్రిచిందులేసింది, ఇప్పుడు సిరిచిందులేసింది. సిరి అంటే వైభవం, సిరి అంటే శుభం, సిరి అంటే ఐశ్వర్యం, సిరి అంటే మంగళప్రదమైనటువంటి విషయం. సో ఇంత అందమైనటువంటి కదలికలు నేర్చింది అని చెప్పటం. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా, మెత్తగా రేకు విచ్చెనా, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా. గూళ్ళేమిటి గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి, ఏమిటండి? మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెలో కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు.
సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాత్రిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది. కొండదారి మార్చింది కొంటె వాగు జోరు, కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. కొండదారి మార్చింది కులుకులెన్నో నేర్చింది బండరాల హోరు మారి పంట చేల పాటలూరి. మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేసింది, కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చనా మెత్తగా రేపు ఇచ్చనా. వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి, ఎదురులేక ఎదిగింది మధురగాన తేలి. భాషలోన రాయలేని రాసలీల రేయిలోని, యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది, కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా. గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేపు ఇచ్చెనా, మెత్తగా రేపు ఇచ్చెనా. కొమ్మ చాటున్న కన్నె మల్లికి, కొమ్మ చాటున్న కన్నె మల్లికి.